సింగరేణి మెడికల్ బోర్డులో 10 ఏళ్లుగా జరిగిన అక్రమాలపై సిఐడి ఉక్కుపాదం మోపుతోంది. గత ప్రభుత్వ అండదండలతో సింగరేణి యూనియన్ నాయకులు కొందరు ఆరోగ్యంగా ఉన్న ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి అన్ఫిట్ సర్టిఫికేట్ ఇప్పించి వారి కుటుంబీకులకు ఉద్యోగాలు ఇప్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి అక్రమార్కులను గుర్తించే పనిలో సిఐడి నిమగ్నమైంది. సింగరేణి బోర్డు చైర్మన్గా బలరాం నాయక్ ఎన్నికైనప్పటి నుంచి మెడికల్ బోర్డు అక్రమాలపై ఫోకస్ చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై విచారణకు ఆదేశించారు. దీంతో మెడికల్ బోర్డులో జరుగుతున్న అవకతవకలపై గత 2 నెలలుగా సింగరేణి వ్యాప్తంగా విచారణ కొనసాగుతోంది. వరంగల్ ఏరియాకు సంబంధించిన సిఐడి అధికారులు కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రి ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేశారు. గతంలో అన్ఫిట్ అయిన వారి వివరాలను సేకరిస్తున్నారు. వారు ఏ కారణంతో అన్ఫిట్ అయ్యారు, పైరవీలు జరిగాయా, అన్ఫిట్ అయిన వారికి ఉన్న వ్యాధులు ఎలాంటివి అనే అంశాలపై విచారణ చేస్తున్నారు. మెడికల్ బోర్డు అవకతవకలపై విచారణ జరుగుతుండడంతో కార్మిక నాయకులు, సింగరేణి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. 10 ఏళ్లుగా మెడికల్ బోర్డులో చక్రం తిప్పిన బీఆర్ఎస్ అనుబంధ సంఘం నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణి మెడికల్ బోర్డులో 10 ఏళ్లుగా జరిగిన అక్రమాలపై సిఐడి ఉక్కుపాదం మోపుతోంది. గత ప్రభుత్వ అండదండలతో సింగరేణి యూనియన్ నాయకులు కొందరు ఆరోగ్యంగా ఉన్న ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి అన్ఫిట్ సర్టిఫికేట్స్ ఇప్పించి వారి కుటుంబీకులకు ఉద్యోగాలు ఇప్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఖమ్మం నుంచి మా రిపోర్టర్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏమన్నారు? ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సింగరేణికి పుట్టినిల్లుగా ఉన్నటువంటి పలు ప్రాంతాలు, ఒక ఇల్లు కావచ్చు, మనుగూరు, అదేవిధంగా భద్రాచలం, మన సత్తుపల్లి, ఖమ్మం పరిసర ప్రాంతాల మొత్తం సింగరేణి కొన్ని గ్రామాలకు మొత్తం విస్తరించి ఉంది. దాంతో మొత్తానికైతే అనేక మంది జీవితాలకు వెలుగులు నింపుతుంది. అయితే ఈ నేపథ్యంలోనూ ఇప్పటికే 8 బృందాలుగా గత నెల రోజుల నుంచి కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగాతో పాటుగా వివిధ ప్రాంతాలు ఉన్నటువంటి సింగరేణి సంస్థ ఎక్కడైతే విస్తరించిందో ఆ ప్రాంతం అంతా కూడా సిఐడి బృందాలు మొత్తం కూడా దర్యాప్తు చేపడుతుంది. మొత్తానికి మెడికల్ బోర్డులో జరిగిన అక్రమాలపై మొత్తానికైతే కూపింగ్ లాగుతుంది. మొత్తానికైతే తీగా డొంక గదిలిన నేపథ్యం ఉన్న విధంగా గత జనవరి వరకు కూడా సింగరేణి డైరెక్టర్ గా ఉన్నటువంటి బలరాం నాయక్ ఆయన చైర్మన్ అయిన తర్వాత సింగరేణి మెడికల్ బోర్డులో జరిగినటువంటి అక్రమాలపై మొత్తానికైతే కొరడా దులిపించేందుకు సిఐడి అధికారులు ఫిర్యాదు చేయడం, వాళ్ళు కూడా ఫిర్యాదు స్వీకరించడం, మొత్తానికైతే మాత్రం చకచక జరిగిపోతున్న నేపథ్యంలో మొత్తానికైతే గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంఘంగా ఉన్నటువంటి సింగరేణి కార్మికులందరికీ ఎవరైతే వాళ్ళకు సంబంధించినటువంటి నేత అనుకూలంగా ఉన్నారో అంటే ఆరోగ్యకరంగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఉద్యోగ విరమణ పొందేసి పిల్లగాళ్లకు, వాళ్ళ కుటుంబీకులకు, కుమారులకు ఉద్యోగ కల్పించే విధంగా మెడికల్ బోర్డులు అన్ఫిట్ చేసుకునేందుకు లక్షలాది రూపాయలు చేతులు మారినట్టుగా బహిరంగంగా ఆరోపణలు వినపడటంతో బలరాం నాయక్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏమంటే విచారణకు ఆదేశించడం, మొత్తానికైతే మాత్రం అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తని చెప్పుకోవచ్చు ఏమన్నారు. మొత్తానికి దీనికి సంబంధించింది అటువంటి రేపో మాపు ఉన్నతాధికారులకు కూడా ఖమ్మం జిల్లా డేటా మొత్తం సేకరించారు. అయితే ఈ యొక్క డేటాను కూడా రేపో మాపు ఉన్నతాధికారులకు చేరవేసేందుకు కూడా రంగం సిద్ధమవుతుంది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి కేంద్రీకరించింది. మరోవైపున గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించినటువంటి అక్రమాలు కావచ్చు, సింగరేణి మెడికల్ బోర్డులో జరిగినటువంటి ఈ కుంభకోణం మొత్తానికి వేరే చూసుకుంటే ఇవన్నిటిపై కూడా ఒకవైపున సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తానికైతే బలరాం నాయక్ ఇస్తున్న రిపోర్ట్ కోసం వేచి చూస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఇప్పుడు గతంలో జరిగినటువంటి వాటి విషయంలోనే అంటే చాలా వరకు కూడా ఫిట్ గా ఉన్న నేతలు వాళ్ళ కుటుంబీకులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా అన్ఫిట్ చేయించుకుంటారు. దీంట్లో మెడికల్ బోర్డు పాత్ర ప్రధానంగా ఉంది. అనేక మంది వైద్య సిబ్బంది, సింగరేణి వైద్య సిబ్బంది కూడా చాలా వరకు కూడా తమకు నగదు ఇస్తేనే అన్ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చిన విధంగా లావాదేవీ అంటే ఆర్థికంగా సంబంధించిన ఆర్థిక లావాదేవీలు సమకూర్స్తేనే సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళు అన్ఫిట్ గా ప్రకటించడంతో వాళ్ళకి తర్వాత గత 9 సంవత్సరాల నుంచి కూడా యథేచ్ఛగా వాళ్ళు ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఎన్నికల కంటే ముందు కూడా కేసీఆర్ ప్రభుత్వం అంటే సింగరేణికి సంబంధించినటువంటి కుటుంబీకులకు లబ్ధి చేకూరే విధంగా జీవో విడుదల చేసి వాళ్ళు సింగరేణి పదవి అనారోగ్య సమస్యల కారణాల రీత్యా ఎవరైనా ఉంటే వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తూ ఉద్యోగ కల్పన కల్పించేందుకు జీవో జారీ చేయడం, దాన్ని ఆసరా చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందిన కొంత అనుబంధ సంఘ కార్మికులు వాళ్ళు చేసినటువంటి ఆగడాలతోటి మొత్తానికైతే మాత్రం సింగరేణి మెడికల్ బోర్డులో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనేది ప్రధాన అంశంగా జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తా ఉంది. దీంట్లో భాగంగానే
ఇప్పటికే సింగరేణి పుట్టినీళ్ళుగా ఉన్న కొత్తగూడెం ప్రధాన కార్యాలయం మొత్తం కూడా ఇప్పటికి ఆవాసపాలెంగా కూడా చెప్పుకోవచ్చు. దీనిపై దీన్ని Okay. క్లియర్ చేసుకునే విధంగా బలరాం నాయక్ చైర్మన్ గా బాధ్యత చేపట్టి దీంతో పాటు ఆయన ఈ యొక్క సమస్యలు మొత్తం పూర్తిగా దృష్టి కేంద్రీకరించే విధంగా అడుగులు వేస్తామని చెప్పుకోవచ్చు. ఏమన్నారు? థ్యాంక్ యూ భాస్కర్.